హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇక్కడ శ్రీకర్ బయోటెక్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే మల్కాజ్గిరి ఫైర్ స్టేషన్ వెహికల్ ముందుగా టర్న్అవుట్ చేయడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇది పురుగుల మందు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్, అంటే ఇవి ఒక విధమైనటువంటి కెమికల్స్ లోపల స్టోర్ చేశారు. ఆ కెమికల్స్ ప్రస్తుతానికి ఫైర్ అవుతున్నాయి. ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్. ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏం లేదు. కొన్నిటికి ఫైర్ సేఫ్టీ ఉన్నాయి, ఆల్రెడీ ఎన్ఓసీలు తీసుకున్నారు. అంటే ఫైర్ సేఫ్టీ అంటే ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్ పూర్తిగా పెట్టిన తర్వాత మా టీం పోయి ఇన్స్పెక్షన్ చేసేసి వాళ్ళకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి తనిఖీలు చేసిన తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తాం. కాబట్టి కొన్నిట్లో లేవు, అంటే మామూలుగా బిలో 15 మీటర్స్ హైట్ ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్లో మాత్రం ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవు. వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తున్నాం కంపల్సరీ పెట్టండి అని చెప్పేసి. రైట్, నార్సింగ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ప్రమాదానికి గల కారణాలు ఏమంటున్నాయి? నాచారంలో అర్ధరాత్రి ఈ ఫైర్ యాక్సిడెంట్ భారీగా జరిగింది. 5 ఫైర్ ఇంజన్లతో దాదాపు 4 గంటలు శ్రమించి ఫైర్ సిబ్బంది మొత్తం కూడా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మొత్తం పురుగుల మందు తయారీకి సంబంధించిన డంప్ కావడంతో అక్కడ ఎక్కువగా కెమికల్స్ ఉండడంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అయితే షార్ట్ సర్క్యూట్ తో ఇది ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. స్థానికులు అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ కెమికల్ వాసనతో. అయితే 4 గంటలు శ్రమించిన అనంతరం పూర్తిగా కంట్రోల్ అయితే చేశారు. ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇది జరిగిందని అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.